నెక్స్ట్ సీఎంగా ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నాను. ఎందుకని సార్? అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి. అంటే మీకు ఎలాంటి మంచి జరిగింది? మాకు రుణమాఫీ అయింది, మా పిల్లలకి ఈ ఐటమ్ అయింది, మళ్ళీ ఈ గాడోళ్ళకి మళ్ళీ 18,000 వేస్తున్నారు, ఇవన్నీ బాగానే చేస్తున్నాడు కాబట్టి అది. సార్ ఇప్పుడు చూడబోతుంటే ఉత్తన్న కిడ్నీ బాధ్యతలకు 700 కోట్లు పెట్టి సులజర ప్రాజెక్ట్ని పూర్తి చేశారు కదా, దాని గురించి మీరేమంటారు? మంచి పని చేశాడండి. గుండె జబ్బు వాళ్ళకి బాగానే మంచి పని చేశాడు. మా ఆడవాళ్ళకి గుండె జబ్బే మన విజయవాడలో చేయించాము. విజయవాడలో ఆర్ఆర్ హాస్పిటల్ లేదండి, అక్కడ చేయించాము. రూపాయి డబ్బు లేకుండా చేశారు, బాగానే ఇబ్బంది లేదు. ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినా చేయలేని పని జగన్ గారు చేశారు కదా, ఎలా అనిపిస్తుంది మరి? మంచిగా చేస్తున్నాడని చేస్తున్నాడు. వాలంటీర్లు కానీ పింఛన్లు కానీ మొత్తం బాగానే చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారికి అండగా నిలిచారు జగన్ గారు. మరి అలాంటి వ్యక్తిని ఒక సైకో రౌడీ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు వీళ్ళందరూ అంటున్నారు. వాళ్ళు ఎటు కూడా గెలవరని వాళ్ళు మాట్లాడుతున్నారండి. దాని మించి ఏం లేదు అది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటేనేమో నువ్వెంత, నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పి అడుగుతున్నాడు. అది తప్పు మాటలు వాళ్ళు మాట్లాడేవన్నీ. అది ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే సీఎంగా ఎవరు గెలుస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడండి. అది నమ్మకం మాకు అందరికీ, మా పేదలకు కానీ రైతులు కానీ, ఒక కులమని కాదండి, మొత్తానికి న్యాయం చేసిన మా వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి చూడబోతుంటే ఈ పథకాలన్నీ ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకే ఇస్తున్నారని చెప్పి అంటున్నారు. అదేం లేదు, ఇంటింటికి ప్రతి ఒక్క ఇంటికి కులం లేదు, మతం లేదు, ప్రతి వాళ్ళకి ఇచ్చాడండి. అది అంత మించిన నాయుళ్ళకి ఏంది, కమ్మళ్ళకి ఏంది, మళ్ళీ యానాదులకి ఏంది, మిషన్ వాళ్ళకి ఏంది, మన మంగళ షాపుల వాళ్ళు మొత్తానికి ఇచ్చాడండి. ఆయన ఏమి అబద్ధాలు చెప్పలేదు. నెక్స్ట్ సీఎంగా గెలుస్తారంటారా? నా అనుమతి గెలుస్తాడని మా నమ్మకం అది.